ఇచ్చేసినటువంటి బంధుమిత్రులకు, స్నేహితులకు, అలాగే స్నేహితులకు, విపక్షాల బంధువులకు, అలాగే దైవజనులకు, దైవజనులకు కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాం. ఒకసారి మనం ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా తల వచ్చినట్లయితే పరిశుద్ధాత్మ దేవుని యొక్క సన్నిధి, సమాధానం, సహాయం సహాయం చేయాలని మనం ప్రార్థన చేసుకుంటాం. చివరి మన పిల్లలు కూడా దేవుడు మనతో వచ్చి మన గురించి సహాయం చేయాలని మనం ప్రార్థన చేసుకుందాం. చేస్తున్నాను. మన వివాహ కార్యక్రమంలో ఆరంభించుకున్నాం. 2 రోజులకు పొందినట్టు కంగారు పడద్దు. మనకి రోజు ఘనంగా జీవితంగా ఈ పరిశుద్ధ వివాహం జరగాలని ఆశతో, ప్రార్థనతో, ప్రార్థనాత్మతో కొంతమంది ప్రభు కనుక మీకు మనవి చేస్తున్నాను. వివాహానికి ముందుగా కొన్ని వాక్యాలు బైబిల్ గ్రంథంలో నుంచి మన మధ్య ఉన్నటువంటి మరువు చదువుతారు. ఆది కాండము మీరు బైబిల్ ఇచ్చిన వాళ్ళు ఏంటంటే అందరూ బైబిల్ తీయండి. ఆది కాండము 2వ అధ్యాయము 18వ వచనం నుంచి 24వ వచనం వరకు సత్యగారు మన మధ్యలో ఉన్నాడు. సత్యగారు చదివి వినిపిస్తారు. తెలియజేస్తున్నాను. భవిష్యత్తు వాక్యం చదివి వినిపించినటువంటి మనకు ప్రత్యేకమైన వందనాన్ని తెలియజేస్తున్నాను. అతి ప్రాముఖ్యమైనటువంటి విషయంలోకి మనం రాబోతున్నాం. మరి దేవుడు మన కృపగల తోడుగా నుంచి జన్మను గురించి సహాయం చేయాలని మీరందరూ కూడా ప్రార్థనాత్మక ఉండమని ప్రభు మేరట మీకు మనవి చేస్తున్నాను. మరొకసారి చేయవలసిన మీకు అందరికీ ప్రత్యేకమైన వందనాలను తెలియజేస్తున్నాను. వేదికను అలంకరించినటువంటి సేవకులకు, అలాగే మ్యారేజ్ రిజిస్టర్మైనటువంటి జర్నలిజం గారికి వందనాలను తెలియజేస్తున్నాను. అలాగే ఈ యొక్క కింద ఉన్నటువంటి సేవకులు కూడా ప్రత్యేకమైన వందనాలను తెలియజేస్తున్నాను. పరిశుద్ధాత్మదేవుడు మనతో కూడా ఉండి మాట్లాడి సహాయం చేయాలని మీరందరూ కూడా ప్రార్థనాత్మక ఉండమని ప్రభు మీద మీకు మనవి చేస్తున్నాను. కమలాకర్ గారి కుటుంబం మరి దగ్గర 13-14 సంవత్సరాల నుంచి పరిచయం ఉంది. మరి ఆ పరిచయము మరి ఆత్మీయతలో మరి నిలబడటానికి, మరి ఇలాంటి సభ్యులుగా మారడానికి దేవుడి సరిగ్గా అవకాశం ఇచ్చారు. అందును బట్టి ఎదురించిన ప్రాంత మందిరంలో మంచి ప్రార్థనాపూర్వమైనటువంటి ఒక విశ్వాసే మరి నగరాల విజయగారు మరి ఏదైనప్పటికీ మరి దేవుడు తన కృప కాపుదల తోడుగా నుంచి తన యొక్క కుమారుని భవిష్యత్తు విషయమై, వివాహ విషయమై సంఘంలో అదే విషయాలు ఎందుకంటే ప్రార్థన చేశారు. ఆ ప్రార్థన పని ఈరోజు మన స్నేహితులు అలంకరించినటువంటి మన సిబిఐను సునీత మరి వారిని బట్టి కూడా ప్రత్యేకమైన వందనాలను తెలియజేస్తున్నాను. కొద్దిసేపు మీరు మౌనంగా ఉన్నట్లయితే దేవుని యొక్క పరిశుద్ధ వాక్యాల నుంచి కొద్దిసేపు మన వాక్యాలను మనం ధ్యానం చేసుకుందాం. ఎందుకంటే వివాహమైనటువంటి జనం చాలా మంది ఇక్కడ ఉన్నారు. మగవి ఏమైన వాళ్ళు, వివాహమైన వాళ్ళు, అలాగే వివాహము కాబోతున్న వాళ్ళు కూడా ఉన్నారు. వివాహం కాబోతున్న వాళ్ళు కూడా ఉన్నారు. అదే సునీత, అలాగే సమయం కొద్దిసేపట్లో వారు మ్యారేజ్ రిజిస్టర్లు ప్రకటన చేయబోతున్నారు. వీరెవరి భార్య భర్తలు మరి కాసేపు వరకు వాళ్ళు వేచి ఉండాలా. మరి నేనేపోతున్నా ఆ సమయంలో అలాగే యవనస్తులైనటువంటి వివాహం ప్రతి రోజుల్లో చేసుకోబోతున్నటువంటి యవనస్తులు కూడా మన మధ్యలో ఉన్నారు. మరి వారు వినాల్సిన వాక్యమే, వివాహమై ఎన్ని సంవత్సరాలైనా వాళ్ళు వినాల్సిన వాక్యమే. మరి స్వేచ్ఛను అలంకరించినటువంటి సునీత కూడా వాళ్ళు కూడా వినవలసినటువంటి వాక్యమే. ఎందుకంటే అందరూ కలిసి వాక్య భాగాన్ని మనం ధ్యానం చేసుకుంటాం. పరిశుద్ధ గ్రంథంలో 66 పుస్తకాలు ఉన్నాయండి. 66 పుస్తకాలు ప్రకటన గ్రంథం, ఆది గ్రంథం నుంచి ప్రకటన గ్రంథం వరకు పరిశుద్ధ గ్రంథంలో 66 పుస్తకాలు ఉన్నాయి. 66 పుస్తకాల్లో
మరి ఆది కాండము వివాహముతో ఏమైందంటే ఆరంభమై మొదటి పుస్తకంలోనే వివాహంతో ఆరంభమై, అలాగే ప్రకటన గ్రంథం 60వ పుస్తకం అయినటువంటి ప్రకటన గ్రంథం వివాహంతో ఏం చేయబడిందంటే ముగించబడింది. అయితే పరిశుద్ధ గ్రంథంలో 3 వివాహాలు ప్రత్యేకంగా జరిపించబడినాయి. 3 వివాహాలు గురించి నేను మీతో ముఖ్యంగా 3 మాటలు చెప్పి ఏం చేస్తానంటే ముగిస్తాను. ఎందుకంటే మొదటి వివాహం ఎందుకంటే కాపీ ధర్మానం అనేటువంటి ఒక తత్వవేత్త 11 రకాలైన వివాహాలు ఉన్నాయంట. అంటే దైవ వివాహం నుంచి రాక్షస వివాహం వరకు 11 రకాలైనటువంటి వివాహాలు ఉన్నాయని చెప్పి బైబిల్ తత్వవేత్త కాపీ ధర్మాలు అనేటువంటి వ్యక్తి తన ప్రబోధనలో రాయటం జరిగింది. అయితే పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి 3 రకాలైనటువంటి వివాహంలో మొట్టమొదటి వివాహం ఆది కాండము 2వ అధ్యాయంలో 2వ అధ్యాయం 18 నుంచి 24 వరకు ఉన్నటువంటి వాక్య భాగాలు మనం చదువుకున్నాం. దానిలో నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు అని చెప్పి వానికి శాంతి అయినటువంటి సహాయమును నేను వాని కొరకు చేయను అని దేవుడు అనుకున్నాడు. ఎందుకు అనుకున్నాడు అంటే ఆదాము దేవుడు చేసిన తర్వాత 1వ రోజు 2వ రోజు 3వ రోజు 4వ రోజు 5వ రోజు 5 రోజులు వానికి కావలసిన ప్రతిదీ చేశాడు. 6వ రోజు నేలమట్టితో నరుడిని నిర్మించి వాని నాసికారంధ్రములో జీవవాయువును ఊదగా నరుడు ఏమయ్యాడంటే జీవాత్మయ్యాడు. జీవాత్మైనటువంటి నరుడు మరి ఆ దేవుడు సృష్టించినటువంటి ప్రతి భూజంతువుకి, ఆకాశ పక్షికి, అలాగే నేలన్న పాపు జీవునికి ఏం పెట్టాడంటే పేర్లు పెట్టాడు. పేర్లు పెట్టిన తర్వాత అన్ని కూడా జతలుగా సమయం వచ్చేసరికి వాటి చోటకెళ్ళి జతలుగా పడుకుంటాడు. కానీ దేవుని చేత సృజించబడినటువంటి నరుడు ఒంటరిగా ఉంటున్నాడు. అది దేవుడు చూసి నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు అని చెప్పి వానికి సాటి అయినటువంటి సహాయము నేను వాని కొరకు చేయను అనుకొని దేవుడు ఏం చేశాడంటే ఆదామునకు గాఢ నిద్ర కలుగజేసి మొట్టమొదటి వివాహకర్త ఎవరంటే దేవుడే. ఆదాముకి దేవుడు గాఢ నిద్ర కలుగజేసి ఆదాము యొక్క పక్క ఎముకల నుంచి ఒక ఎముకను దేవుడు తీసి మాంసముతో కూర్చి ఆ యొక్క స్త్రీ ఆమెకు నారి అని ఏం చేశాడంటే ఆదామే నామకరణం చేశాడు. నా ఎముకలలో ఒక ఎముక, నా మాంసములో ఒక మాంసము, ఇది నరులలో నుండి ఎంచబడినది, తీయబడినది కనుక దీనికి నారి అనించబడును అనబడాడు. అంటే మొట్టమొదటి వివాహంలో పెళ్లి కుమారుడు ఉన్నాడు, పెళ్లి కుమార్తె ఉన్నది, అలాగే దేవుడు కూడా ఉన్నాడు. మరి ముగ్గురు ఆదికాండం 2వ అధ్యాయం 18 నుంచి 24 వచనాలు మనం చదువుకుంటే దాంట్లో దేవుడు కనిపిస్తున్నాడు, అలాగే ఆ పెళ్లి కుమార్తె కనిపిస్తున్నది హవ్వ, అలాగే పెళ్లి కుమారుడు ఆదాము కనిపిస్తున్నాడు. కానీ ఇక్కడ మనకి ఈ వివాహంలో పెళ్లి కుమారుని స్వరం మాత్రమే చేయబడుతుందంటే వినబడుతుంది. ఎందుకు పెళ్లి కుమారుని స్వరం మాత్రమే వినబడుతుంది అంటే సిమియోనుకి నేను 3 విషయాలు ఈ మొదటి వివాహం ద్వారా ఉన్నటువంటి విషయాలు చెప్పాలనుకుంటున్నాను. ఎందుకంటే సిమియోను తన శరీరాన్ని ఎలాగైతే ప్రేమిస్తున్నాడో అలాగే గౌరవిస్తున్నాడో, అలాగే సునీతాన్ని కాసేపట్లో వివాహం చేసుకొని భార్యగా ఏం చేయబోతున్నాడంటే స్వీకరించబోతున్నాడు. అందువలన ఆదాము వల్లే సిమియోను కూడా మరి ఈ మొదటి వివాహంలో పెళ్లి కుమారుని స్వరం మాత్రమే వినబడింది, దేవుని స్వరం వినబడలేదు, అలాగే పెళ్లి కుమార్తె స్వరం వినబడలేదు. పెళ్లి కుమారుని స్వరం ఏమని వినబడింది? నా ఎముకలలో ఒక ఎముక, నా మాంసములో ఒక మాంసము, ఇది నరులలో నుంచి ఏం చేయబడిందంటే తీయబడినది. కాబట్టి నా నుంచి తీయబడింది సునీత, నాలో ఉన్న ఎముక అని చెప్పి సునీతను ఏం చేయాలంటే నీ శరీరాన్ని ఎలా ప్రేమిస్తున్నావో అలా ఆమెను కూడా ఏం చేయాలంటే ప్రేమించాలి. ఇప్పటి వరకు నువ్వు ఒక్కడే ఉన్నావు, ఇప్పుడు ఒక్కడే కాదు, ఇద్దరే కాబోతున్నారు. అయితే అందువలన నా శరీరం నుంచి తీయబడినటువంటి ఎముక అని చెప్పి ఆమెను ఏం చేయాలంటే ప్రేమించాలి.
రెండవది పోషించాలి. ఏం చేయాలండి? పోషించాలి. మూడవది సంరక్షించాలి. ఎందుకంటే ఆయన కొద్దిసేపట్లో రిజిస్ట్రార్ గారు మరి వాళ్ళ చేత ప్రమాణాలు చేయించబోతున్నారు. ప్రతిసారి కూడా ప్రతి రోజు కూడా ఆ ప్రమాణము ఏం చేయాలంటే జ్ఞాపకము ఉండాలి. హల్లెలూయా. అంటే ఒకటి ప్రేమించాలి సున్నితాన్ని, రెండవది పోషించాలా, మూడవది సంరక్షించాలి. అందుకని మొదటి వివాహంలో ఎవరి స్వరం మాత్రమే వినబడింది? చెప్పాలండి మీరు. నాకు ఒక చెట్ల వాడుతుంది అందరూ ఒకసారి చేతులెత్తి చెప్తాం. మొట్టమొదటి వివాహం ఆదికాండంలో జరిగింది. ఆదికాండంలో జరిగిన మొట్టమొదటి వివాహంలో ఎవరి స్వరం మాత్రమే వినబడింది? దేవుని స్వరం వినబడలా. అలాగే పెళ్లి కుమారుని స్వరము వినబడలా. పెళ్లి కుమారుని స్వరము వినబడింది. అది ఏంటంటే, నా ఎముకలలో ఒక ఎముక, నా మాంసములోని మాంసము, ఇది నదులలో నుండి తీయబడింది కనుక దీనికి నారి అనేబడినది అనబడింది. మరి రెండవ వివాహంలోకి వెళ్దాం. ఈ రెండవ వివాహము ఆదికాండం 24వ అధ్యాయము 58వ వాక్యం మీరు చదివితే అప్పుడు మీ అందరికీ తెలిసినటువంటి విషయాలు. ఇది ఆదికాండం 24వ అధ్యాయం. ఇక్కడ పెళ్లి కుమార్తె స్వరం వినబడుతుంది. ఎవరి స్వరం వినబడట్లేదు? ఎలియాజరు స్వరం వినబడట్లేదు, దేవుని స్వరం వినబడట్లేదు. అలాగే ఇస్సాకు అయినటువంటి ఇస్సాకు స్వరం ఏం చేయబడట్లేదంటే వినబడట్లేదు. ఆదికాండం 24వ అధ్యాయం 3వ వచనం, అలాగే 7వ వచనం, అలాగే 60వ వచనం మీరు చదివితే మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోండి. ఇక్కడ ఇస్సాకు రిబకాల యొక్క వివాహం గురించి రాయబడి ఉన్నది. ఒకరోజు అబ్రహాము ఎలియాజరును పిలిచి తన తొడ కింద చేయి పెట్టుకొని దేవుడు తనతో చెప్పినటువంటి ప్రమాణమును జ్ఞాపకం చేస్తూ, మరి నా సహోదరుని కుమారులలో ఒక కుమార్తెను నా కుమారునికి వివాహములకి తీసుకురాలని చెప్పి ఎలియాజరుతో ప్రమాణం చేసి పంపిస్తాడు. ఆ ప్రమాణమును బట్టి తీసుకుని వెళ్ళి ఒంటెలను 10 ఒంటెలను, అలాగే ఆ వెండిని, బంగారమును, వస్త్రాలను తీసుకుని ఒక సమర్పణతో, ఒక తీర్మానంతో, ఒక సమర్పణతో, ఒక తీర్మానంతో ఎలియాజరు వెళ్ళి తనలో అనుకున్న ప్రకారంగానే రిబ్కా కడవనెత్తుకొని రావడం, ఆ కడవతో ఒంటెలన్నింటికీ ఏంటంటే నీళ్లు చేరిపోయడం, ఇవన్నీ ఎలియాజరు చూసి నేను వచ్చిన ప్రయాణం సఫలీకృతమైంది, నా ప్రయాణం కూడా ముగించబడుతుంది. కాబట్టి నువ్వు ఎవరి కుమార్తె అనగానే నేను బెతూయేలు కుమార్తెను అని చెప్పి చెప్పడం జరిగింది. అలాగే నేను వెళుతూ ఆ మాటలన్నీ మనం గత ఈ నెల 6వ తారీఖు ఇద్దరికి ఎంగేజ్మెంట్ జరిగింది. ఆ రోజు మనం ధ్యానం చేసుకున్నాం. అందువల్ల నేను దాన్ని వివరణ చేయను. కానీ ఎప్పుడైతే ఎలియాజరు వచ్చినటువంటి ప్రయాణం సఫలీకృతమైందని దేవునికి 3 సార్లు సాష్టాంగ నమస్కారం చేసి ఎలియాజరు దేవునికి స్తోత్రములు చెల్లించినట్లుగా మనం చూస్తాం. అదే సమయంలో మరి బెతూయేలు కుమార్తె అయినటువంటి బెతూయేలుకి మిల్కాకి పుట్టినటువంటి కుమార్తె రిబకాను మరి తన యొక్క యజమాని యొక్క కుమార్తెకి భార్యగా సరిపోయినటువంటి ఆమె అని చెప్పి ఇస్సాకు ఎలియాజరు గమనించి, అమ్మా నేను వచ్చినటువంటి సమయం అయింది, నేను వెళ్తానమ్మా అని చెప్పి అన్నప్పుడు, అయ్యా ఇప్పుడే తీసుకెళ్ళిపోతావా మా కుమార్తెను, 10 రోజులైతే ఇక్కడ ఉన్నది అయ్యా అని చెప్పి ఆ యొక్క బెతూయేలు అలాగే మిల్కా అడిగాడు. అప్పుడు మీరు కాదు ఆమెను చెప్పలేమండి, ఆమె ఉంటానంటే కనుక నేను కూడా 10 రోజులు ఏం చేస్తాను, ఇక్కడ ఉంటాను అనగానే 58వ వాక్యం చదివితే, అమ్మా 10 రోజులైనా నువ్వు మాతో ఉంటావా లేక ఈయనతో కూడా వెళ్ళేదో అనగానే అక్కడ పెళ్లి కుమార్తె స్వరం మాత్రమే జరుగుతుంది, వినబడుతుంది. హల్లెలూయా. మరి ఈ పెళ్లి కుమార్తె అయినటువంటి రిబకా ఏమంటే ఇప్పుడు సునీతకి 3 మాటలు చెప్పబోతున్నారు. హల్లెలూయా. ఇప్పుడు మొదటిగా ఎవరి మాట వినబడింది? మొదటి వివాహంలో పెళ్లి కుమారుని స్వరం, రెండవ వివాహంలో పెళ్లి కుమార్తె
కుమారుని స్వరం వినబడట్లా, ఎలియాజరు యొక్క అంటే దేవుని స్వరము వినబడట్లా. ఎవరి స్వరం వినబడుతుందంటే ఆ పెళ్లి కుమార్తె స్వరము మాత్రమే వినబడుతుంది. ఈమెను అడిగారు తల్లిదండ్రులు పిలిచి, అమ్మ దీనితో కూడా వెళ్ళగవా అన్నప్పుడు ఏమేమంటే వెళ్ళేదను అంటే ఇక్కడ పెళ్లి కుమార్తె స్వరం వినబడుతుంది. ఇక్కడ సునీత 3 విషయాలు ఏమి గమనించాలి అంటే, మరి నేను ఇప్పటి వరకు వారిరువురు కూడా ఎక్కడున్నారంటే కొన్ని తల్లిదండ్రులుగా మరి జన్మనిచ్చారు. అమలాకర్ గారు, విజయ గారు మరి తల్లిదండ్రుల దగ్గర ఉన్నారు. ఇప్పుడు సునీత వాళ్ళ తల్లిదండ్రులు సునీత వాళ్ళ తల్లిదండ్రుల దగ్గర ఉంది. ఇప్పుడు వీళ్ళిరువురు ఏమవుతున్నారంటే ఒక్కటి కాబోతున్నారు. అప్పుడు భార్య భర్తలుగా కాసేపులో మార్చబడబోతున్నారు. మరి వీళ్ళకి అనుగ్రహించినటువంటి వాక్యమును బట్టి మనం నేర్చుకుంటే ఇప్పటి నుంచి ఎముకలో నుంచి తీవ్రమైన వ్యక్తిని నీవు కాబట్టి నీ భర్త ఏం చేయాలంటే నా భర్తని గౌరవించాలి. అంటే ఇవాళ ఎలా పిలిచినా సరే ఇక్కడి నుంచి భర్త అని ఏం చేయాలంటే గౌరవించాలి ఒకటి. ఎందుకంటే మనం హిందూ దేశంలో పుట్టాము కాబట్టి, భారతదేశ సంప్రదాయ కుటుంబంలో పుట్టాము కాబట్టి ప్రతి స్త్రీ తన భర్తను ఏం చేయాలంటే గౌరవించాలి. రెండవది లోబడాలి. భర్తకి ఏం చేయాలా? లోబడాలి. అలాగే మూడవదిగా విధేయత చూపించాలి. నువ్వేం చేయాలా? సునీతని ప్రేమించాలా, పోషించాలా, సంరక్షించాలి. అంటే రక్షకుడుగా సంరక్షించే వాడిగా ఉండాలి. ఇప్పటి వరకు వాళ్ళ తల్లిదండ్రులు ఏం చేస్తారంటే ఆమెను పెంచి పోషించి ఈ రోజు నీ చేతిలో పెట్టారు. అందువల్ల ఆమెను ఏదైనా ప్రేమించాలా, అలాగే పోషించాలా, సంరక్షించాలి. సునీత ఇప్పుడు కమలాకర్ గారు, విజయ్ గారు ఏం చేస్తారంటే నీ చేతిలో పెడుతున్నారు. ఎవరిని? సిమియోను. అప్పుడు ఏం చేయాలంటే ఆమెను ఆయన భర్త నా భర్త అని చెప్పి గౌరవించాలి. రెండవది లోబడాలి. ఏం చేయాలి? లోబడాలి. ఏ మాట చెప్పినా మీరిద్దరు ఒక మాట మీద ఉండి అనుకోని ఏం చేయాలంటే చెయ్యాలి. చేసి లోబడాలి. ప్రతి మాట ఇప్పుడు వరకు ఎలా ఉందో అనవసరం, కానీ ఇక్కడి నుంచి లోబడాలి. మీ అమ్మ మాటకి మీ నాన్న మాటకి అలా తీయట్లేదు, లోబడుతున్నాము. అలాగే మీ యొక్క అనుష మాటకి కూడా ఎలా లోబడుతున్నాము. వాళ్ళకంటే ఎక్కువగా ఇప్పుడు ఈ భర్త అయినటువంటి కాబోతున్నటువంటి సిమియోనుకు వేసేది లోబడాలి. మూడవది విధేయత చూపాలి. మరి అక్కడ ఏం చేస్తారు అంటే తల్లిదండ్రుల మాట ఆమె జవదాటింది. ఎందుకు జవదాటిందంటే ఇప్పుడు వచ్చినటువంటి ఎలియాజరునటువంటి ఆ వ్యక్తితో కూడా వెళతామంటే వెళతాను, అమ్మో నేను 10 రోజులు ఉంటాను అని చెప్పి ఏం చేయలేదంటే హల్లెలూయా. మూడవ వివాహం గురించి చెప్తాను. యోహాను సువార్త 2వ అధ్యాయము మనం చదువుకున్నాం కదా. యోహాను సువార్త 2వ అధ్యాయము 1 నుంచి 11 వాక్యాలు చదువుకున్నాం. ఈ మూడవ వివాహములో దేవుని స్వరము ఏం చేస్తుందంటే వినబడుతుంది. కానా అనేటువంటి ఊరిలో అంటే యేసు ప్రభు, అలాగే యేసు ప్రభు తల్లి, అలాగే యేసు ప్రభు శిష్యులు కూడా ఏం చేయబడ్డారంటే కానా అనేటువంటి ఊరిలో జరిగిన వివాహానికి పిలువబడ్డారు. ఆ వివాహములకు పిలువబడినటువంటి ఆ వివాహములో ద్రాక్షారసం అయిపోయినప్పుడు ఇంటి యజమాని కంగారు పడుతున్నాడు. ఆ కంగారు పడినటువంటి ఆ స్థితిని చూసి గబగబా తల్లి వెళ్ళి ఏం చేసిందంటే ఆ యజమాని కంగారు పరిస్థితిని చూసి తల్లి యేసు ప్రభువు వారితో చెప్తుంది, అయ్యా ఈ వివాహముకి తెలిసిన వాళ్ళ కంటే ఎక్కువ మంది వచ్చారయ్యా. మరి వివాహంలో ద్రాక్షరసం ఏమైపోయిందంటే అయిపోయిందయ్యా. మరి ద్రాక్షరసం అయిపోయింది, నువ్వు అద్భుతాలు చేస్తావు కాబట్టి నువ్వు ఏదో ఒక చెయ్యి ప్రభా అని చెప్పి చెయ్యాలని చెప్పి యేసు కలిగిన మరియ యేసు ప్రభువు వేడుకున్నప్పుడు వెంటనే యేసు చెప్పాడంటే, అమ్మా నాతో నీకేం పని, నా సమయం ఇంకా ఏం చేయలేదంటే రాలేదు అని చెప్పాడు.
చెప్పినటువంటి సమయంలో మరి ఇక్కడ వెంటనే యేసు ప్రభు తల్లి వచ్చి యేసు ప్రభు శిష్యులకు చెప్పినటువంటి మాటలు, యేసు తల్లితో చెప్పినటువంటి మాటలు చూసి ఆయన మీతో చెప్పినది ఏం చెయ్యండి అని చెప్పారు. అక్కడ దేవుని స్వరం మాత్రమే ఇచ్చబడుతుందంటే వినబడుతుంది. అంటే ఇప్పుడు ఇరు పక్షాల మనస్సులు ఏమవుతున్నాయంటే కలవబోతున్నాయి. ఇప్పుడు సునీత మనస్సు, అలాగే సిమియోన్ మనస్సు, అదే సమయంలో కమలాకర్ గారు, హృదయ గారి యొక్క కుటుంబము, అలాగే బంగారాజు గారు, వెంకటలక్ష్మి గారి యొక్క కుటుంబం, ఇరువురు కుటుంబాల మనస్సులు, అలాగే మనస్తత్వాలు, అలాగే జనాంగము ఏమవుతున్నారంటే ఒకటి కాబోతున్నారు. ఇప్పుడు వరకు ఎక్కడెక్కడో ఉన్నారు, ఎక్కడెక్కడో పుట్టారు, ఎక్కడెక్కడో పెరిగారు. ఇప్పుడు ఒక కుటుంబముగా మారబోతున్నారు. ప్రసంగి గ్రంథంలో చదివితే 3 పెద్ద తాడు ఎన్నటికీ ఏమవుతుంటే తెగిపోదు అని చెప్తుంది. వివాహమైనా, అలాగే ఒక కుటుంబమైనా, లేకపోతే ఒక దాంపత్య జీవితమైనా, భేదాలు, విభేదాలు, గొడవలు, సమస్యలు ఏవో ఉంటే రాకుండా వస్తాయి. ఎందుకంటే మన మనుషులుగా పుట్టాం కాబట్టి మరి మీ ఇద్దరి మధ్య ఏ సమస్యలు వచ్చినా మొట్టమొదట సునీత వాళ్ళ తల్లిదండ్రులకు చెప్పకూడదు, నువ్వు నీ తల్లిదండ్రులకి చెప్పకూడదు. మీ ఇద్దరి మధ్య దేవుడు 3వ ప్రేమగా ఉండాలి. మీ ఇద్దరి మధ్య దేవుడు 3వ ప్రేమగా ఉంటే మీ దాంపత్య జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని నష్టాలు వచ్చినా, ఆ కాలాంలో వచ్చినటువంటి అవసరత ఎప్పుడైతే తల్లి వెళ్ళి ప్రభువుల మాటలు చెప్పిందో వెంటనే ఆ అవసరత ఏం చేయబడిందంటే తీర్చబడింది. హల్లెలూయా. అంటే మొదటి వివాహంలో ఎవరు మాట్లాడారండి? పెళ్లి కుమారుడు మాట్లాడారు. రెండవ వివాహంలో ఎవరు మాట్లాడారు? పెళ్లి కుమార్తె మాట్లాడారు. మూడవ వివాహంలో ఎవరు మాట్లాడారు? దేవుడు మాట్లాడారు. అంటే ఈ 3 వివాహాలు పరిశుద్ధ గ్రంథంలో చాలా ప్రాముఖ్యమైనటువంటివి. కానీ 4వ వివాహము ఇంకా జరగలేదు. 4వ వివాహం కూడా పరిశుద్ధ గ్రంథం, ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 1-7 వచనాలు మీరు చదివితే అక్కడ గొర్రెపిల్ల వివాహ మహోత్సవ దినము రాబోతున్నది. ఆ వివాహములకు పిలువబడిన వాళ్ళు ఎవరంటే ధన్యులు అని రాయబడింది. ఈ 4వ వివాహంలో పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తున్నాడంటే మాట్లాడుతున్నాడు. అంటే అక్కడ ఎవరు లేరు? మొదటి వివాహంలో ఎవరున్నారు? దేవుడున్నాడు, పెళ్లి కుమార్తె ఉంది, పెళ్లి కుమారుడు ఉన్నాడు. కానీ పెళ్లి కుమారుడు మాత్రమే ఏం చేశాడు? మాట్లాడు. రెండవ వివాహంలో పెళ్లి కుమారుడు లేడు, పెళ్లి కుమార్తె ఉంది, పెళ్లి కుమారుడు ఉన్నాడు, అలాగే దేవుడు ఉన్నాడు. కానీ పెళ్లి కుమార్తె మాత్రమే ఏం చేసింది? మాట్లాడు. 3వ వివాహంలో పెళ్లి కుమారుడు ఉన్నాడు, పెళ్లి కుమార్తె ఉన్నది, దేవుడు మాత్రమే అక్కడ ఏం చేశాడంటే మాట్లాడు. అందుకని దేవునికి మన సమయాన్ని, మనకున్న ప్రతి ఒక్క అవసరతను, మనకున్న ప్రతి ఒక్క అక్కడిని ఎప్పుడైతే మనం దేవునికి సమర్పిస్తామో మీకున్న ప్రతి అవసరత ఏదైనా సరే దేవుడు తీరుస్తాడని మీరు నమ్మి మోకరించి ఏ సమస్యకైనా దేవుడి దగ్గర పరిష్కారం ఉన్నది. ఎందుకంటే ఆ కాలంలో వచ్చినటువంటి అవసరతను పరిష్కారంగా దేవుడి దగ్గరికి తీసుకుని వెళ్ళారు. ఆ దేవుడే ఆ అవసరతను ఏం చేశారంటే తీర్చి మొదట పోసినటువంటి ద్రాక్షరసము జబ్బురసం అని పేరు పెట్టారు. తర్వాత పోసినటువంటి ద్రాక్షరసము మంచిది అని పేరు పెట్టారు. హల్లెలూయా. అంటే దేవుడు దీవిస్తే ఒక కుటుంబాన్ని, దేవుడు దీవిస్తే ఒక దాంపత్య జీవితాన్ని, దేవుడు దీవిస్తే ఒక వ్యక్తిని, ఆ దీవెన ఎంతో రుచికరదిగా ఉంటుంది. సామెతలు 12:4 చెప్తున్నాడు, యోగ్యురాలు తన పెనిమిటికి కిరీటము అని వాక్యం సెలవిస్తుంది. ఎప్పుడైతే యోగ్యముగా సునీత నడుచుకుంటూ ఉంటుందో తన పెనిమిటికి ఎప్పుడు ఎవరైనంటే కిరీటంగానే ఉంటుంది. అలాగే సామెతల గ్రంథము ఈరోజు 18వ అధ్యాయం, సామెతల గ్రంథం 18:27 మనం చదివితే అక్కడ భార్య దొరికిన వారికి ఏడు దొరికెను, మేలు దొరికెను అని వాక్యం. ఎందుకంటే ఒక ఆయన చదివాడు మేలు దొరికింది అన్నాడు. భార్య దొరికిన వారికి ఏం దొరికింది అన్నాడంట,
మేలు దొరికి మేలు కాదమ్మా, ఏది మేలు. ఇప్పుడు సియోనికి సునీత అనేటువంటి భార్య మేలుగా ఏమైంది దొరికింది. హల్లెలూయా. అదే సమయంలో యోగ్యురాలు తన పెనిమిటికి కిరీటము అనగా యోగ్యులైనటువంటి భర్తకు యోగ్యురాలైనటువంటి భార్య ఎలా ఉందంటే కిరీటముగా ఉన్నది. మరి 4వ వివాహం మధ్యాకాశంలో జరగబోతుంది. 4వ వివాహం ఎక్కడ జరగబోతుందంటే మధ్యాకాశంలో జరగబోతుంది. అది సార్వత్రిక సంఘమైనటువంటి ఆ క్రీస్తు సంఘానికి, అలాగే క్రీస్తుకి మధ్యాకాశంలో 4వ వివాహం ఏమవుతుందంటే జరగబోతుంది. అంతా వివాహం జరగలేదు కానీ ప్రభు రాకడ ఎప్పుడైతే జరుగుతుందో అప్పుడు మధ్యాకాశంలో ఈ 4వ వివాహం ఏం చేయబోతుందంటే సార్వత్రిక సంఘముగా కన్యకగా ఉన్నటువంటి ప్రతి ఒక్క సంఘము సార్వత్రిక సంఘముగా మధ్యాకాశంలోనికి ఎత్తబడి ఆ సంఘములో అనేటువంటి పెళ్లి కుమార్తెను క్రీస్తు అనేటువంటి పెళ్లి కుమారుడికి మధ్యాకాశంలో వివాహం జరగబోతుంది. ఆ వివాహంలో ముందుగా మాట్లాడిన వ్యక్తి ఎవరంటే చెప్పండి, ముందుగా మాట్లాడిన వ్యక్తి ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడు. మొదటి వివాహంలో ఎవరు మాట్లాడేది? పెళ్లి కుమారుడు మాట్లాడారు. రెండో వివాహంలో ఎవరు మాట్లాడారు? పెళ్లి కుమార్తె మాట్లాడారు. మూడో వివాహంలో ఎవరు మాట్లాడారు? దేవుడు మాట్లాడారు. 4వ వివాహం ఇంకా జరగబోతుంది. ఎవరు మాట్లాడారంటే మొట్టమొదటిగానే పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడి ఉన్నాడు. 19 ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 6వ వాక్యం చదివితే గొర్రెపిల్ల వివాహ మహోత్సవ సమయం ఆసన్నమైనది. ఆ పెళ్లికి పిలువబడిన వారందరూ ఎవరంటే ధన్యులు. కాబట్టి ప్రియ జనాంగమ, ఇరుపక్షాల కుటుంబాలకి ప్రత్యేకమైన వందనవచనాన్ని మరొకసారి మీకు తెలియజేస్తున్నాను. ఈ నా మాటలు ముగిస్తున్నాను. దేవుడు నన్ను దీవించును గాక. హల్లెలూయా. మరి అతి ప్రాముఖ్యమైనటువంటి సమయంలోకి మనం వెళ్ళబోతున్నాం. మన మధ్యలో కె దావీదు గారు అలాగే ఉన్నారు. వారు వచ్చి వివాహం ముందు ఒక చిన్న ప్రార్థన చేస్తారు. తర్వాత ఈ సమయాన్ని వివాహ విధిస్తారైన జానకిల్సన్ గారికి నేను ఆహ్వానిస్తాను. చెప్పబడుతూ సాగుతూ మనం ఒకసారి ఆహ్వానిద్దాం. వివాహం అలాగే సీనియర్ తరఫున జాన్స్ వచ్చి స్టేజ్ మీద కూర్చున్నట్లయితే ఇప్పుడు వారి అవసరమైనది. అలాగే సునీత తరఫున ఉష వచ్చి వారి తరఫు సిద్ధపరిచిన సీనియర్ చేస్తున్నారు. అలాగే అన్ని విషయాలలో ఘనమైనదో ఎప్పుడు 13 పాటల్లో చెప్పే విధంగా అతి ప్రాముఖ్యమైనటువంటి మరి వివాహ కార్యక్రమాలకు వెళ్ళబోతున్నాం. వివాహ రిజిస్ట్రారైనటువంటి జానకిల్సన్ గారికి మరి సమయం ఒకసారి వారికి సమయం